భగవద్బంధువులకు మరియు కారుణ జన్ములకు చూస్తున్న ప్రేక్షకులందరూ మీ అందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు విషయం ఏంటంటే, ఈ మధ్య జరుగుతున్నటువంటి కొన్ని యూట్యూబ్ మాధ్యమంలో గానీ, ఇక వేరే వేరే మాధ్యమాల్లో మతము, మతోన్మాదము అని ఒకరి మీద ఒకరు వాదోపవాదాలు చేస్తున్నటువంటి వీడియోలు చూడడం జరిగింది. దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడం కొరకు ఈరోజు వీడియో చేస్తున్నాను. ఫస్ట్ మనము తెలుసుకోవాల్సింది మతం అంటే ఏమిటి? మతం అంటే ఒక మనిషి సృష్టించుకున్నది, లేదా మనిషి మెదడు నుండి వచ్చింది, మనిషి యొక్క మేధాశక్తి నుంచి వచ్చినటువంటి మతం అనేది మనిషి, దైవము, ధర్మం ఈ మధ్య ఉండే సంబంధాన్ని అర్థం చేసుకునే ఆచరణాత్మక జీవన మార్గం అని నేను సెర్చ్ చేసిన దాంట్లో తెలుస్తుంది. సరళంగా చెప్పాలంటే మనిషిని మంచిగా జీవించేందుకు దారి చూపించే మార్గాలు, ఆచారాలు, నియమాలు ఇవన్నిటి యొక్క సమాహారమే మతం. అర్థమైంది కదండి. మతానికి ఉండవలసిన ముఖ్య లక్షణాలు ఏమిటి? లక్షణాలు కూడా ఉంటాయి కదా. ఒక 5 లక్షణాలు చెప్తా వినండి. దైవం అంటే నమ్మకం. అది ఈశ్వరుడు, పరమభక్తి ఉన్నటువంటి విశ్వాసము. ఈశ్వరుడు కావచ్చు, ఇక ఇతరితర మతాల వాళ్ళు అవలంబించేటువంటి ధర్మబోధ. ధర్మబోధ అంటే ఏమిటి? ధర్మబోధ అంటే ఏమిటి? ధర్మబోధ అంటే మంచి, చెడు వివేచన ఉన్నదాన్ని ధర్మబోధ అని మనం. ఆచరణ. ఆచరణ అంటే ఏమిటి? పూజ, ప్రార్థన, ఉపాసన, వ్రతాలు అంటే ఇవి ఆచరించే. జీవన విలువలు. జీవన విలువలు అంటే ఏమిటి? జీవన విలువలు అంటే దయ, కరుణ, సత్యం, అహింస ఇవి. సామాజిక క్రమం. ఐదవ విషయానికి వచ్చినట్టయితే సామాజిక క్రమము అంటాం. ఈ సామాజిక క్రమము కుటుంబ మరియు సమాజంలో ఉండేటువంటి బాధ్యతను సామాజిక క్రమము అని అంటాం. అంటే ఒక మతంకు ఉండవలసిన లక్షణాలల్లా ఇవన్నీ వస్తాయి. ఇకపోతే భారతీయ దృష్టిలో ఎట్లుంటది అంటే, భారతీయ సంస్కృతిలో మతము ఈజ్ ఈక్వల్ టు ధర్మము అంటే కేవలము దేవుడి పైన నమ్మకం మాత్రమే కాదు, సరైన విధానంగా జీవించడమే. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ధర్మము నిన్ను రక్షిస్తుంది. మతము, ఆధ్యాత్మికత ఇవి రెండింటిని కలిపి చూస్తే ఆచారంపై ఆధారపడి ఉండేది, అనుభూతిపై ఆధారపడి ఉండేది, గ్రంథాలపై, సంప్రదాయంపై, అంతర్గత అన్వేషణ, సమూహము, జీవనము ఇవన్నీ కలిపితే మతము అవుతుంది. ముఖ్య గమనిక చెప్పే విషయం ఏంటంటే, మతము ద్వేషానికి కాదు, హింసకు కాదు, మతోన్మాదమునికి కాదు. మతము మనిషిని మానవత్వం వైపు నడిపించాలి. మా మతం గొప్ప, మీ మతం తక్కువ, మా దాంట్లో దేవుడు ఈ విధంగా చెప్పాడు, మీ దాంట్లో దేవుడు ఈ విధంగా చెప్పాడు, మీ గ్రంథంలో ఇన్ని నీచాలున్నాయి, మా గ్రంథంలో మేము శుద్ధపూసలం అని చెప్పుకునే విషయాలు ఏవైనా ఉన్నాయి అనంటే అది మతము అనబడదు కదా. ఇంకొక చిన్న విషయం చెప్తా. మతోన్మాదం అంటే ఏమిటి? ఇప్పటిదాకా మతం. మతం అంటే జీవన విధానము అవన్నీ మనం మతోన్మాదం అని అంటే నా మతం గొప్ప, నా మతమే గొప్ప, నా దేవుడే గొప్ప, మీరు మీ మతాన్ని వదిలి మా మతంలోకి రండి, మా దేవుణ్ణి నమ్ముకోండి, మీరు దేవుణ్ణి నమ్ముకోండి, మీరు దేవుణ్ణి నమ్ముకొని ఉండండి అంటే, భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు దేవుణ్ణి పిల్లలు కాదా? దేవుణ్ణి నమ్ముకోలేదా? దేవుని నుంచి వచ్చినోళ్ళు కాదా? భారతదేశం అంతటినే కాదు, ప్రపంచమంతటా ఉన్నటువంటి మానవులందరూ
ఋషి సంతానమే. సప్త ఋషుల యొక్క, నవబ్రహ్మల యొక్క కర్దమ ప్రజాపతి ఆయన యొక్క పుత్రికలను వివాహము చేసుకున్నటువంటి ఋషుల నుండి వచ్చినటువంటి జంతు జాలము, మనిషి, ఇక చెప్పుకుంటూ వెళ్తే ప్రతి విషయం కూడా ఆ ఈశ్వరుని యొక్క సంతతే. ఇక్కడికి సరిపోయింది. మతోన్మాదం విషయానికి గనక వచ్చినట్టయితే మా మతమే గొప్ప, మా దేవుడే గొప్ప, మా దేవుని నమ్మకపోతే మిమ్మల్ని తుదిముట్టించాలి, మిమ్మల్ని రాళ్లతో కొట్టాలి అనేది మతోన్మాదం. మతోన్మాదం అని అంటే ఇంటింటికి తిరిగి నా దేవుని మతాన్ని తీసుకోండి, మీరు మా మతాన్ని స్వీకరించండి అని చెప్పి మతం మార్పిడి చేసేదాన్ని మతోన్మాదం అంటారు. అది ఎవరైనా కావచ్చు. కానీ హైందవ సనాతన ధర్మములో మళ్ళీ ఒకసారి చెప్తున్నా, హైందవ సనాతన ధర్మంలో ఎక్కడ కూడా మీరు మా కృష్ణుని నమ్మండి, మీరు మా శివుని నమ్మండి, మీరు మా పోషమ్మను, ఎల్లమ్మను, మన్నమ్మను, ఇంకా నూకాలమ్మను, పోలేరమ్మను వీళ్ళని నమ్మండి అని చెప్పేసి ఏ ఒక్క హిందువు కూడా ఈ విధంగా ప్రచారం చెయ్యడు. అవసరము లేదు. ఎందుకంటే అందరూ ఆ దైవూత సంభూతులే అని చెప్పేసి నమ్మే గొప్ప మతం ఏదైనా ఉంది అని అంటే అది హైందవ సనాతన ధర్మమే అని చెప్పేసి చెప్పక తప్పదు. దీని తదుపరి, ఇది మొదటి భాగం. దీని తదుపరి ఒక్కొక్క మతము ఏ విధంగా వచ్చింది, హైందవ సనాతన ధర్మం లోపట ఏముంది, ఇతర మతాల్లో ఏమున్నది, అది గ్రంథాధారంతో మీ ముందు ఉంచుతందుకు ప్రయత్నం చేస్తా. మీరందరూ నా వీడియోను చూసి కామెంట్ చేయాలి. బాగుందా, బాగలేదా, నేను ఇంకా మీకు తెలపాలి, మీకు ఇంకా ఏమి అవసరం ఉంది, అది తెలపడం కొరకు మీరు కామెంట్ చేయవలసి ఉంటుంది. మీరు కామెంట్ చేయకపోతే నేను దేనిపైన వీడియో చేయాలి అనేది చేయలేకపోతాను. అందుకొరకే మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేసి వీలున్నంత మట్టుకు మీరు చూసిన వెంటనే ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. త్వరలోనే ఈ రెండో భాగము మతము ప్లస్ మతోన్మాదము అనే దాని మీద రెండో భాగం వస్తుంది. మూడో భాగములో లైవ్ ఉంటుంది మనుస్మృతి పైన. మనుస్మృతిని కొందరు వాడుకొని హైందవులకు ఉన్నటువంటి అస్తిత్వాన్ని మీదనే ప్రశ్నించే మూర్ఖులు తయారైనటువంటి పరిస్థితిలో నేను మాట్లాడుతున్నా. ఈ హిందూ సమాజం చాలా గొప్పది, హైందత్వం చాలా గొప్పది. భారతదేశమే కాదు, ప్రపంచమంతటా శాంతి మతం ఏదైనా ఉంది అని అంటే అది హైందవ సనాతన ధర్మం మాత్రమే అని చెప్పేసి చెప్తూ ముగిస్తున్నాను. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. హరి ఓం.